టైమ్స్లో కూడా ముఖ్యంగా డాక్టర్స్కి మేము సెల్యూట్ చేయాలి ఫర్ దేర్ సర్వీస్. అండ్ మీకు ఆ టైం ఎలా అనిపించింది మేడం? అంటే ఇంత డిఫికల్ట్ టైంలో కూడా మీరు ప్రెగ్నెంట్ లేడీస్ని అలా చూడడం విత్ పాజిటివ్ కేసెస్లో, అందులోనూ సెకండ్ వేవ్ చాలా క్రిటికల్ అయిందన్నారు. లైక్ ఆ ఫేజ్ ఎలా నడిచింది? స్టార్టింగ్ నుంచి కూడా నేను చాలా ధైర్యంగా ఉంటాను. బేసిక్గా ఐఎమ్ అ వెరీ అవుట్ గోయింగ్ పర్సన్ అండ్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ చాలా ఎక్కువ ఇన్ ద వర్క్ ఫీల్డ్. బేసిక్గా లాస్ట్ 22 years నుంచి కాన్స్టెంట్గా నేను 24/7 వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇట్ వాజ్ నాట్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ దెన్ ఎస్, కోవిడ్లో ఏంటంటే మనము హాస్పిటల్కి ఇంటికి షటిల్ అవ్వడము, ఆ సేఫ్టీ ఇష్యూస్, కోవిడ్ పేషెంట్స్ని డెలివర్ చేస్తూ కోవిడ్ పేషెంట్స్ మధ్యలో తిరుగుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళి, ఇంట్లో నాకు 3 పిల్లలు అండ్ ఇంట్లో మై మదర్ ఇన్ లా, మై పేరెంట్స్, మై హస్బెండ్, వీళ్ళందరూ ఉంటారు. ఇట్ వాజ్ గ్రేట్, యునో ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ టు బ్యాలెన్స్ హోమ్ అండ్ వర్క్ ప్లేస్. అదర్వైజ్ రెగ్యులర్గా 24/7 వర్క్ చేసినా అంత ఇబ్బంది ఉండదు. కోవిడ్ టైంలో ఏంటంటే ఆ కంప్లీట్ మాస్క్ కానీ ఆ మొత్తము కిట్ అంతా వేసుకుని పీపీఈస్లో వర్క్ చేసి ఎక్స్ట్రీమ్ స్వెట్టింగ్, ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనిపిస్తుంది. ఒక్క డెలివరీ చేసినా కూడాను ఇట్ విల్ టేక్ అబౌట్ 1.5 hour ఫర్ దాట్ ప్రాసెస్ ఆఫ్ donning in and donning off and doing the surgery, and it is extremely sweating inside with 3 to 4 layers of clothing. ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉండేవి. బట్ దెన్ ఈవెన్చువల్గా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, పీపుల్ పర్ఫెక్ట్ అన్నట్టు మెల్లిమెల్లిగా అందులో కూడా ఇన్నోవేషన్స్ తీసుకొస్తూ వర్క్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ మై చిల్డ్రన్ అండ్ మై home members. Basically they were the ones who were motivating me and telling me that you should work for COVID cases ani. And we've never took one day off. I still remember 25th of March was observed as the complete shutdown. Aa roj kuda memu hospital lo unnamu, we took care of patients and we didn't take a single day break from last say 20 months. అండ్ కంటిన్యూస్గా సర్వీసెస్ ఇస్తూనే ఉన్నాము. బికాస్ ఐ వర్క్ ఫర్ అ కార్పొరేట్ సెటప్ వేర్ వీ డూ లాట్ ఆఫ్ కోవిడ్ వర్క్ ఆల్సో. సో మాకు జనరల్ వర్క్ ఉండేది, జనరల్ ఓపీడీస్ కూడా రన్ అయ్యేవి అండ్ కోవిడ్ వర్క్ కూడా ఉండేది. సో లాట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ అన్ ఆప్షన్ టు ఈదర్ డూ కోవిడ్ వర్క్ ఆర్ జస్ట్ స్టాప్ వర్క్. కానీ మాకు అట్లా కాదు. వీ హ్యాడ్ టు కీప్ ద హాస్పిటల్ ఓపెన్, వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ప్రాపర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. దెన్ అందరికీ సేఫ్టీ చూసుకోవాలి, రెగ్యులర్ పేషెంట్స్ని చూడాలి, కోవిడ్ పేషెంట్స్కి సెపరేట్ ఏరియా పెట్టాము, కోవిడ్ వార్డ్ వాజ్ సెపరేట్. సో వీ హ్యాడ్ టు బ్యాలెన్స్ అండ్ జగిల్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ ఫ్యామిలీ టుగెదర్. It was a difficult period, but now we are just settling down and I hope we should never get a third wave. Yeah, and అప్పట్లో కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ కూడా అనిపించిందా? టు సీ లైక్ ఎవ్రీవేర్ there were a lot of mental disturbances because we had a challenge of beds. Okay, we had a challenge of oxygen. We had challenges of resources. What a doctor can do when you don't have resources, what a doctor can do when you don't have beds. And to an extent that we literally had to make space for pregnant women because it's about 2 people. And we had to make space for the newborns to be kept separately. So ilaga chala mental pressure undindi, draining undindi, and constantly we were supposed to be updating ourselves with medications, we were supposed to be updating ourselves with the latest trends in the treatment options. మేము రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు అయితే డెలివరీ టైంలో మనం చెప్తాము అంతా మంచిగా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్. కానీ కోవిడ్లో అలా కాదు. ఇట్ ఈస్ నాట్ అ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఒక అరగంట మనకు వాళ్ళకి విషయం చెప్పడానికే పట్టేది, మళ్ళీ కౌన్సిలింగ్ అనేది ఉండేది. ఎవ్రీడే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, బెటర్ అవుతుందని, మంచిగా కాకపోతే మంచిగా అవ్వట్లేదు, డిటీరియరేట్ అవుతుందని, ఆడియో వీడియో కౌన్సిలింగ్స్ అని, ఎన్నో రకాల టెన్షన్స్, స్ట్రెస్లు.
మళ్ళీ దాంతోపాటు రెగ్యులర్ ప్రాక్టీస్, రెగ్యులర్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. ఓకే. అంటే వింటుంటేనే నాకు, బికాజ్ మేము ఇంట్లో ఉండి, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ షట్ డౌన్, మేము ఇంట్లో ఉండి మాకు చాలా మెంటల్ డిస్టర్బెన్స్ అనిపించింది. బికాజ్ ఖాళీగా ఉంటే ఇంకేదన్నా చేయొచ్చు అన్న ఆలోచన రాలేదు. బికాజ్ వీఆర్ మెంటల్లీ అప్సెట్ టోటల్లీ. అండ్ ఇంకా అవన్నీ చూస్తూ మీకు ఎలా అనిపించిందో జస్ట్ మీ మాటల్లో వింటేనే అది చాలా కష్టంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో అందరికీ సర్వీస్ చేశారు. రియల్లీ వీ ప్రౌడ్ ఆఫ్ ఆర్ డాక్టర్స్. అండ్ కమింగ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళు ఎక్కువ మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటారు. కొంతమంది డిప్రెషన్లోకి కూడా వెళ్తారు. అండ్ నాకు తెలిసిన కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఆ టైంలో ఎక్కువ గొడవలు తీసుకోవడం, ప్రతి చిన్న విషయాన్ని మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం అండ్ సూసైడ్ చేసుకోవాలన్నంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలా చూస్తూ ఉంటాం. లైక్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయవచ్చు అంటారు? డెఫినెట్గా అమ్మ, ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ చాలా కామన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద న్యూ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ దట్ కమ్ ఇన్ టు యువర్ బాడీ. దానివల్ల ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు అండ్ ఎక్కువగా గొడవ పడే టెండెన్సీ కానీ, ఎక్కువగా ఎమోషనల్ అయిపోవడం కానీ, ఎక్కువగా షౌటింగ్ స్పెల్స్ కానీ, యెల్లింగ్ స్పెల్స్ కానీ, ఫైటింగ్ ఇన్స్టింక్ట్ కానీ, లేకపోతే ఎక్స్ట్రీమ్స్ డిప్రెషన్లో వెళ్ళిపోవడం, మాట్లాడకపోవడం, రీట్రాక్ట్ అయిపోవడం. సో ఇట్లా ఎన్నో రకాల ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి గమనించుకునే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ట్రైన్ దెమ్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్ మెథడ్స్. లైక్ మేము ఇక్కడ ఏం చేస్తామంటే డ్రాయింగ్ కానీ, లేకపోతే పెయింటింగ్ కానీ, లేకపోతే మ్యూజిక్ లిస్నింగ్ సెషన్స్ కానీ, కాజల్ మేకింగ్ సెషన్స్ కానీ, స్క్రాప్ బుక్ మేకింగ్ సెషన్స్ కానీ, పార్ట్నర్ యోగా సెషన్స్ కానీ, జుంబా కానీ, సో ఇట్లా ఎన్నో రకాల ఈవెంట్స్ మనం చేస్తూ ఉంటే అదొక యాక్టివిటీ కింద ఉంటుంది, వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ కింద ఉంటుంది, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంది ప్రెగ్నెన్సీలో. అండ్ వాట్ పార్ట్నర్స్ వాంట్ ఈజ్ టైమ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ టైమ్ విత్ ఈచ్ అదర్. సో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ టైంలో ఇన్సెక్యూరిటీస్ వచ్చేస్తాయి, నన్ను పట్టించుకోవట్లేదని. ఇట్లా మనం టుగెదర్గా సెషన్స్ చేస్తే దే విల్ హ్యావ్ దట్ టుగెదర్నెస్ అనేది ఉంటుంది. ఇవే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్రెషన్ ఇస్ వెరీ కామన్. లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్లో ఉంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్ వీ రేస్డ్ అ స్లోగన్ కాల్డ్ వన్ స్మైల్ ఈజ్ ఈక్వల్ టు 2 lives. For pregnant women, you should fight depression and talk about depression and deal with depression and take help for depression. Because if you make one woman happy, it is equal to a woman with a smiling child. So one smile is equal to 2 lives అనేసి మేము ఒక స్లోగన్ రిలీజ్ చేసి ఇదే మెసెస్ మామ్ ఈవెంట్లో లాస్ట్ ఇయర్ we did a lot of work on fighting against depression. And these kind of events, if you do on a regular basis for pregnant women, they will never go into depression. It is all about enjoying your pregnancy. ఆ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేసేలాగా కొన్ని మెథడ్స్ ఇన్కల్కేట్ చేస్తే మనకు అసలు ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంగేజ్ చేసేవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు, ప్యాసిఫై చేసేవాళ్ళు, ప్యాంపర్ చేసేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి ఆ లోన్లీనెస్, ఒక్కలే అపార్ట్మెంట్లో ఉండడము, హౌస్లో ఉండడము, ఇట్ ఈట్స్ అవే దెమ్. అండ్ ఎంటీ బ్రెయిన్, ఎంటీ టైం చాలా బ్యాడ్ ప్రెగ్నెన్సీలో, ఎస్పెషలీ వెన్ యూఆర్ ఇమోషనలీ వెరీ అన్స్టేబుల్. సో ఇవన్నిటిని బ్రేక్ చేయడానికి ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ గివ్ దెమ్ హోంవర్క్ అండ్ గివ్ దెమ్ గుడ్ సపోర్ట్, డెఫినెట్గా మంచిగా ఉంటుంది.